ఈడి యాడ్జెక్టివ్స్. ఈడి యాడ్జెక్టివ్స్. అండ్ ఐఎన్జి యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్. స్టేట్ ఆఫ్ బీయింగే మనం నేర్చుకుంటున్నాము. స్టేట్ ఆఫ్ బీయింగే ఏదైనా స్టేట్ ఆఫ్ బీయింగే. స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ బీయింగ్ ప్రెజెంట్ టెన్స్. ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ సార్? ఎస్ సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఐఎమ్ బోర్డ్ అంట. ఐఆమ్ బోర్డ్. బోర్డ్. సో ఇక్కడ బోర్డ్ అనేది ఏంటిది? యాడ్జెక్టివ్. ఈడి యాడ్జెక్టివ్స్ ఉంటాయని తెలుసు మనకి అందరికి. ఇది V3 కాదు, V3 అనేది కాదు, యాడ్జెక్టివ్స్. కానీ కనపడడానికి అది V3 లా కనబడుతుంది. ఒక V3 లా కనిపించే ఒక యాడ్జెక్టివ్ ఇది. అంటే పాస్ట్ పార్టిసిపుల్. దో ఇట్ సీమ్స్ టు బి పాస్ట్ పార్టిసిపుల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పాస్ట్ పార్టిసిపుల్. ఇట్ ఈస్ ఎ ఈడి యాడ్జెక్టివ్. బి ఉంది. బి ఫామ్ ఏంటి? యామ్. బి ప్లస్ యాడ్జెక్టివ్. ఓకే, ఐఎమ్ బోర్డ్ అంటే ఐఎమ్ బోర్డ్ అంటే నా ఎమోషన్ ఏంటి? నేను బోర్గా ఉన్నాను. బోర్గా ఉన్నాను. షీఈస్ సాడ్ అని చెప్తాం కదా. బి ప్లస్ ఇప్పుడు చూడండి, బి ప్లస్ యాడ్జెక్టివ్ అంటాం. యాక్చువల్ బి ప్లస్ నౌన్, బి ప్లస్ యాడ్జెక్టివ్. ఈజ్ సాడ్ అంటాము. సాడ్ అనేది యాడ్జెక్టివ్. ఈజ్ అనేది బి ఫామ్. షీఈస్ సాడ్ అంటే ఏంటి? ఆమె ఎలాగుంది? బాధతో ఉంది. దట్ ఈస్ హర్ ఎమోషన్. బాధగా ఉంది అంతే. మనం తెలుగులో ఎలాగైనా చెప్పొచ్చు, షీఈస్ సాడ్ అంటాం అంతే. అంటే దట్ ఈస్ హర్ ఎమోషన్. యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తున్నాము? ఇట్ షోస్ హర్ ఎమోషన్. ఆమె ఎమోషన్ చూపిస్తుంది. యాడ్జెక్టివ్ వచ్చిందంటే బి ప్లస్ యాడ్జెక్టివ్. అర్థమవుతుందా సార్? ఇక్కడ బి ప్లస్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఎమోషన్ చూపిస్తున్నప్పుడు, ఇక్కడ బి ప్లస్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఏం చూపిస్తుంది? అక్కడ వచ్చిందండి. ఒక నిమిషం. ఇప్పుడు చూపిస్తాను చూడండి సార్ మీకు. ఇదేంటిది? సాడ్ అనేది ఏంటిది? ఒక యాడ్జెక్టివ్. తెలుసు మనకి అందరికి. బి ఫామ్ ఏంటిది ఇందులో? ఈజ్. షీ ఈజ్ సాడ్ అంటే ఏమైంది? ఆమె ఎమోషన్ చూపిస్తుంది. ఆమె బాధగా ఉందంటే ఆమె ఎమోషన్ అంతే కదా సార్? ఆమె స్థితి అంతే సార్. ఎమోషన్ ఉంది అంటే ఏంటిది? ఒక యాడ్జెక్టివ్ వస్తే ఎమోషన్ చూపిస్తుంది అని అర్థమైంది మనకి. ఓకేనా సార్? ఇప్పుడు నేనేమంటానంటే ఇది బి ఫాము, ఇక్కడ ఇది కూడా యాడ్జెక్టివ్. బోర్డ్ బి ప్లస్ యాడ్జెక్టివ్. ఇప్పుడు ఇదేమవుతుంది? ఏం చూపిస్తుంది? ఐఎమ్ బోర్డ్ అంటే ఏం చూపిస్తుంది? అది బి ఫామ్ యాడ్జెక్టివ్ సార్. ఈడి యాడ్జెక్టివ్. ఈడి యాడ్జెక్టివ్ మీనింగ్ సార్. షీ ఈజ్ సాడ్ సార్. ఇప్పుడు ఆమె సాడ్ గా ఉంది సార్. బాధగా ఉంది. ఆమె బాధగా ఉందంటే ఆమె స్థితిలో ఉంది అని అర్థం. ఓకేనా సార్? ఆమె ఆ స్థితిలో ఉంది, బాధపడుతున్న స్థితిలో ఉంది. ఇప్పుడు ఆమె బాధగా ఉంది అంటే అది ఆమె ఎమోషనే కదా సార్? ఎమోషనే కదా అది. అంటే బి ప్లస్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఎమోషన్ వచ్చింది కదా. ఇక్కడ కూడా బి ప్లస్ యాడ్జెక్టివే కదా. అది ఈడి యాడ్జెక్టివ్ అయితే ఏంటి? మామూలు నార్మల్ యాడ్జెక్టివ్ అయితే ఏంటి? నార్మల్ యాడ్జెక్టివ్ అయితే ఏదైనా కానీ మీనింగ్ అయితే సేమ్ ఎమోషనే కదా. ఎమోషనే కదా క్యారీ అవుతుంది. అతను బోల్డ్ అంటే అదొక ఎమోషన్ అతనికి. అంతే అంతే, ఏమీ లేదు సార్. నేను అది వర్డ్ ఈడి అనవచ్చు, నార్మల్ ఉండొచ్చు అంతే. ఎమోషన్ చూపిస్తుంది. అది స్టేట్ ఆఫ్ బీయింగే, బట్ ఎమోషన్ చూపిస్తుంది. ఎమోషన్ చూపిస్తున్నప్పుడు
దట్ ఈస్ యువర్ ఎమోషన్. అంటే అది తన ఎమోషన్. ఎవరైతే అయి ఉన్నారో అతని ఎమోషన్ అది. ఎవరైతే షీ ఉందో ఆమె ఎమోషన్. షీ సాడ్ అంటే ఆమె యొక్క ఎమోషన్. అంతే కదా, ఆమె బాధగా ఉంది అంటే ఆమె ఎమోషన్ అది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు దీనికి ఎంత కన్ఫ్యూజ్ అవుతారంటే ఈడి యాడ్జెక్టివ్, ఐఎన్జీ యాడ్జెక్టివ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్ఫ్యూజ్డ్ అందామా. షీ వాజ్ కన్ఫ్యూజ్డ్. వాజ్ కన్ఫ్యూజ్డ్ అంతే, ఆమె ఎమోషన్. ఇట్ వాజ్ a detailed class. It was a detailed class. ed adjective. ed adjective class noun. అవును. noun class. It is an outdated movie. Okay sir, outdated. It is an outdated movie. Yes sir. అయిపోయింది. ఇంకోటి వర్డ్ వస్తుంది సార్, ఎగ్జాస్టెడ్ అని చెప్తాం కదా. ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఈడి అడ్జెక్టివ్ ఇది. ఓకేనా సార్? సో యూ హ్యావ్ జస్ట్ కమ్ బ్యాక్ టు యువర్ హోమ్ అండ్ యూ సీమ్స్ టు బీ టైర్డ్. మనం సీమ్ మీకు అయింది కదా, సారీ యూ సీమ్ టు బీ అనాలి. యూ సీమ్స్ టు కాదు, హీ సీమ్స్ టు బీ అనాలి. సో యూ సీమ్ టు బీ ఎగ్జాస్టెడ్ రావచ్చు కదా, యాడ్జెక్టివ్ రావచ్చు కదా, బి ప్లస్ యాడ్జెక్టివ్. యూ సీమ్ టు బి ఎగ్జాస్టెడ్. ఇదేంటిది, ఇది ప్యాసివ్ వాయిస్ అనుకుంటారు. చూడండి ఈ స్ట్రక్చర్ చూసి మొత్తం అసలు సెంటెన్స్ వస్తే అల్లాడిపోతాం, ఏంటో అనుకుంటాం మనం. ఏమీ లేదు, మీరు కనబడుతున్నారు అలసిపోయినట్టు. యూ సీమ్ టు బి టైర్డ్, యూ సీమ్ టు బి కన్ఫ్యూజ్డ్, హీ సీమ్స్ టు బి ఎగ్జాస్టెడ్, హీ సీమ్స్ టు బి టైర్డ్. ఓకేనా సార్? ఏంటి, ఇట్ షోస్ యువర్ ఎమోషన్. మీ ఎమోషన్ చూపిస్తుంది. ఈడి అడ్జెక్టివ్స్ అంటే ఇట్ షోస్ యువర్ ఎమోషన్.